మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు దేవ, పరిశుద్ధుడు 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 అని నిరంతరము గాన ప్రతిగానముల ద్వారా కీర్తింపబడుచున్న మా పరలోకపు తండ్రి, ఈ లోక పాప భారమును మోసుకొని పోవచ్చు ఉన్న దేవుని గొర్రెపిల్లవైన క్రీస్తు, మీ ఉన్నత నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మరి ప్రత్యేకంగా ఈ సమయమందు ఈ 3వ పరిశుద్ధ దినాన నీ పాదముల ఎద్దకు వస్తూ ఉన్నాం. నీ వాక్యం చేత మా హృదయములను తృప్తిపరిచి దేవా, మీ యొక్క కృపలో మమ్మల్ని వృద్ధిల చేసి మహిమను పొందమని, మా బిడ్డలందరినీ కూడా మీ స్వాధీనం తీసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొట్టిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన యొక్క జీవితంలో వాక్యం అనేది మనకి ఎంతో ఆశీర్వాదకరమైనది. అది మనల్ని కట్టేదై ఉన్నది, మనల్ని వెలిగించేదై ఉన్నది. మన బ్రతుకులను మార్చగలిగింది దేవుని యొక్క వాక్యము. ఇక్కడ యోహాను తాను రాసిన ఈ మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ మాట జీవవాక్యమును గూర్చినది అని చెబుతూ ఉన్నాడు. ఈ వాక్యము ఏమైనదంట? అది జీవము కలిగి ఉన్నది అని వ్రాయబడుతుంది. మరి వాక్యములో జీవం ఎలాగుంది అని అంటే, దేవుని వాక్యం యోహాను తను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో అన్నాడు కదా, ఆది యందు వాక్యమై ఉండెను, వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య ఉండెను. ఈ లేఖనాలు 1వ వచనం 14వ వచనం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. అనగా వాక్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్యే వాక్యమై ఉన్నారు అని యోహాను తను రాసిన సువార్త 1వ అధ్యాయము 1-14 వచనాలని మనం ధ్యానం చేయొచ్చు. మనకు తెలిసినదే. అయితే ఈ రోజున మనం నేర్చుకునేది ఏంటంటే, ఆ జీవము కలిగిన వాక్యాల గురించి తాను రాసిన ఈ పత్రికలో ఏమంటాడంటే, నెంబర్ 1 ఉన్నది అని వ్రాయబడుతున్నాడు. జీవవాక్యము గూర్చినది అని చెప్పి ఆది నుండి ఏది ఉండెనో అనగా, ఈ వాక్యము అనగా దేవుడు ఆది యందు ఉన్నవాడు అనువాడు అని మోషేతో తను తాను బయలుపరుచుకొని చెప్పిన దేవుడు. ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు. అలాగే ఆయన ఇమ్మానుయేలు దేవుడు. అలాగే యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో ఉన్నాను అని చెప్పాడు. అనగా దేవుడు ఆది నుండి ఉన్నవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన అప్పటికప్పుడు ప్రత్యక్షమై అప్పటికప్పుడు ఏదో ఒక కార్యం జరిగించి ఆయన అదృశ్యమయ్యే దేవుడు కాదు. ఆయన ఆది నుండి భూమికి పునాది వేయబడక మునుపు నుండి ఆయన ఉన్నవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ మాటని తెలియజేస్తున్నాడు. ఆది నుండి ఉన్న ఆ వాక్యాన్ని గురించి మేము మీతో మాట్లాడుతూ ఉన్నాం అని చెబుతున్నాడు. రెండోది ఏంటి? విన్నది. షార్ట్గా చెబుతూ ఉన్నా, విన్నది. ఏది? దేని? ఆ వాక్యాల గురించి, ఆ ప్రభువుని గురించి వారు విన్నారు. ఫస్ట్ వారు అపోస్తలుగా ఏర్పరచబడుతూ మునిపే వారు విన్నారు. ఆ విన్న దాని ప్రకారం ఆయనను వెంబడించారు. ఆయనను వెంబడించేటప్పుడు ఆయన ప్రతి మాట కూడా వింటూనే ఉన్నారు. అందుకని ఈయన ఏమన్నాడంటే, ఆది నుండి ఉన్న వాక్యాన్ని, ఆది నుండి మేము విన్న వాక్యాన్ని, మూడవది అంటున్నారు మేము చూచినది. ఆది నుండి మేము చూచినది. వారు యేసయ్యని చూచారు. వాక్యమైన దేవుణ్ణి వారు చూచారు. ఆయన గురించి విన్నారు. విన్న తర్వాత ఆయనను చూచారు, ఆయనను కలుసుకున్నారు, ఆయనతో జీవించారు, ఆయనతో నడిచారు. అందుకనే ఆయన ఏమంటున్నాడు యోహాను, నేను ఏది ఉన్నదో ఆ వాక్యాల గురించి, ఏది విన్నామో
ఆ విన్న దాని గురించి, ఏది చూచామో ఆ చూచిన దాని గురించి నేను మాట్లాడుతున్నా అని చెబుతున్నాడు. అంత మాత్రమే కాక 4వది ఏమంటాడు? కనుగొన్నది అని అన్నాడు. కనుగొన్నది అనగా కనుగొనటం అంటే తెలుసుకునుట. మనం అంటే ఏదన్నా పోగొట్టుకున్న దాన్ని మనం ఎత్తుక్కుంటాం కదా. అలాగే వీరు కూడా ఈ ప్రభువుని వారు తెలుసుకున్నారు, ప్రభువుని వారు కనుక్కొని ఆయనతోనే ఉండాలనుకున్నారు, ఆయనతోనే నడవాలనుకున్నారు. అందుకనే ఆయన పిలవగానే ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని గురించి వారు కనుగొని దానిని వెంబడించడం ప్రారంభించారు. అదే యోహాను ఇక్కడ చెబుతున్నాడు. అలాగే తాకినది అని చెబుతున్నాడు. ఆ జీవవాక్యాన్ని తాకారంట. అనగా యేసు ప్రభుని వారు పట్టుకున్నారు, యేసు ప్రభుని ముట్టుకున్నారు, యేసు ప్రభుని హత్తుకున్నారు. అవును కదా. అందుకనే తాకిన దానిని అని చెబుతూ ఉన్నారు. కనుక 5 విషయాలు ఉన్నది, అలాగే విన్నది, చూచినది, కనుగొన్నది, తాకినది. ఈ 5 విషయాలు వాక్యాన్ని గురించి యోహాను చెబుతున్నాడు. మరి యేసు ప్రభుని ఈ 5 విషయాల్లో కూడా వారు అనుభవపూర్వకంగా కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ విన్నది అనే మాట ఈ యోహాను భక్తుడు ఈ యొక్క 1వ అధ్యాయములో, అలాగే 2వ అధ్యాయంలో అయితే 3 సార్లు, 1వ అధ్యాయంలో 2 సార్లు, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ప్రతి సందర్భంలో కూడా విన్నది, వినెను, విని అనే మాట పదే పదే ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ అంత్య దినాలలో మనం కూడా దేవుని వాక్యాన్ని మనం పదే వింటూ ఉండాలి. దేవుని స్వరాన్ని మనం వింటూ ఉండాలి. వాక్యం చదువుతూ ఉంటే ఆయన స్వరం మనకు వినబడుతుంది. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడేటప్పుడు మనం వినాలి. వినటం ద్వారా మనం కూడా ఆయన కనుగొనగలం, ఆయన తాకగలం, ఆయన యొక్క స్పర్శని మనం అనుభవించగలం, ఆయన మేలుని మనం అనుభవించగలం. అందుకనే ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట జీవవాక్యము అనగా జీవమైన యేసుని మనం హత్తుకోగలుగుతాం, ఆయనతో ఉండగలుగుతాం. అందుకనే ఈ భక్తుడి మాట ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడంటే ఈ లోకంలో ప్రతి వారికి సంతోషం అనేది కావాలి. సంతోషము ప్రతి వారికి అవసరమే. సంతోషం వద్దనుకునే వాళ్ళు ఎవరు కూడా సంతోషం వద్దనుకోరు. సంతోషం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ఎదుగుతూ ఉన్నారు. ఆ సంతోషం దొరక్క టెంపరీగా మరి పార్క్కి వెళ్తారు, సినిమాకి వెళ్తారు, లేదంటే షికార్లకు వెళ్తారు, పిక్నిక్లకు వెళ్తారు, టూర్స్కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ కొరకు, ఆ సంతోషం కొరకు వారు వెళ్ళొచ్చిన కొద్ది సమయమే, మళ్ళా వారు గమ్యం నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి రాగానే మళ్ళీ ఆ సంతోషం కాస్త ఎగిరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు రొటీన్ లైఫ్లో పడిపోతారు. అయితే ఇక్కడ ప్రభు అంటున్న మాట యోహాను ద్వారా నీ యొక్క జీవితంలో ఈ వచనాన్ని చదువుతున్నాం. 5వ వచనం, మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. దీని ఫలితం ఏంటంట? మన సంతోషం పరిపూర్ణమైందంట. అంటే నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి అంటే జీవవాక్యమై ఉన్న అనగా యేసుని మనం ఏం చేయాలంట? ఉన్నవాడు అనువాడై ఉన్న ఇమ్మానుయేలు దేవుడు అని యేసుని మనం చూడాలి, ఆయన గురించి వినాలి, ఆయనను తాకాలి, ఆయన స్పర్శను మనం పొందుకోవాలి, అలాగే ఆయనను మనం కనుగొనాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు యేసుని కనుగొని, యేసుని హత్తుకొని, యేసుని చూస్తూ, యేసుని గురించి వింటూ నీ యొక్క జీవితాన్ని మార్చుకోగలుగుతావో అప్పుడు నీ హృదయము పరిపూర్ణమైన సంతోషంతో నింపబడుతుంది. ఆ సంతోషాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, దేవా ఇదిగో నేను అసంతృప్తితో, అసంతోషంతో ఉన్నా, నాకు సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వు నాయన అని ఒక మారు నువ్వు ప్రభువుని అడిగి ప్రార్థించు. అయితే ఆ పరిపూర్ణ సంతోషం నీకు కావాలి అంటే, నీ హృదయం, నీ కుటుంబం సంతోషంతో నింపబడాలంటే ఈ రోజున యేసుని కనుక్కో, ఆ యేసుని ఎన్నుకో నీ జీవితంలోకి, యేసుని నీ జీవితంలోకి ఆహ్వానించు, ఆయన హత్తుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేయటానికి నీవు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చావు. అయ్యా, దావీదు పట్టణమందు నీవు జన్మించినప్పుడు అయ్యా ప్రజలందరికీ సంతోషం కలుగుతూ ఉన్నది. ఆ సంతోషాన్ని మా అందరికీ నాకు అనుగ్రహించి మీ రాకడలో మమ్మల్ని స్థిరపరచమని
నిన్ను హత్తుకొని నీ రాజ్యంలో ఉన్న కృపను దయచేయమని ఘనత, కీర్తి, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ ఈ వాతావరణాన్ని బట్టి కలిగే ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి, అలాగే ఆర్థిక సమస్యల నుండి అయ్యా మమ్మల్ని విడిపించి, మా బిడ్డలను విడిపించి రక్షించమని విశ్వాసముతో యేసు నామం నడిపుని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియకి దేవుని సన్నిధి తోడయుండి దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.